మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారామపురం మండలం శ్రీ ఘటిక సిద్ధేశ్వర ఆలయంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివునికి అత్యంత ఇష్టమైన రోజుగా ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తూ పరవశించే పవిత్ర రోజు మహాశివరాత్రి అన్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. మహాశివుని కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. లయకారునిగా అర్ధనారీశ్వరునిగా ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సిద్ధేశ్వర ఆలయం ఎంతో పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిందని, ఈ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘటిక సిద్ధేశ్వరం, వెంగమాంబ ఆలయాలను అభివృద్ధి చేసుకుంటే పర్యాటక పరంగా ఉదయగిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Please, sir. నమస్కారం అండి. మహాశివరాత్రి పర్వదినాన ఘటిక సిద్ధేశ్వర స్వామి శివుడి ఆశీస్సులకి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. మన ఘటిక సిద్ధేశ్వర స్వామి శివుడి ఆశీస్సులు, అలాగే దుర్గామాత ఆశీస్సులు, అలాగే మన కాశీనారాయణ స్వామి ఆశీస్సులు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి దీవెనలు రాష్ట్ర ప్రజల మీద ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా ఘటిక సిద్ధేశ్వర స్వామి ప్రాముఖ్యత, ఈ గుడి ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. దాదాపుగా ఈ రోజున 50,000 పైచిలకు భక్తులు ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి విజిట్ చేయడం జరుగుతూ ఉంది. వారి ఆశీస్సులు తీసుకోవడానికి, శివుడి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మనకు పక్కన రాయలసీమ నుంచి, మన కడప ఆ జిల్లాల నుంచి కానీ, లేకపోతే మన నెల్లూరు జిల్లా నుంచి కానీ, ప్రకాశం జిల్లా నుంచి కానీ, చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా ఈ రోజున భక్తులు ఇక్కడికి వచ్చే పరిస్థితి. దీనికి గాను మన డిపార్ట్మెంట్ వారు, ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ వారు కానీ, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు గారు, అలాగే మన వెంకటేశ్వర్లు గారు, మన మిగతా ధర్మకర్తలందరూ కూడా, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మన నాయకులు కానీ దగ్గరుండి ఈ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వారికి కానీ వారందరికీ కూడా, వీరిద్దరైతే దాదాపుగా 3 రోజుల నుంచి ఇక్కడే ఉండి కార్యక్రమం, 5 రోజుల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చక్కగా అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. క్యూ లైన్ కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఏ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నందుకు వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి ఇంకొంత జాగ్రత్తగా ఈ రోజున ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఉండవలసిందిగా వారికి కోరుకుంటా ఉన్నాను. అలాగే సిఐ గారు తెలిసిందే, సిఐ గారు చూసుకుంటున్నారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా జాతర చూశారు. ఈ గుడికి నా తరపున కానీ, మన గవర్నమెంట్ తరపున కానీ, మన ఆనం రామనారాయణ అన్నతో మాట్లాడి, అలాగే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి దీనికి చేయాల్సింది చాలా ఉంది. మనం ఇంకా కూడా దీనికి అవకాశం ఉంది. ఇంకా కూడా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంది. అవకాశం వచ్చేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత పెంచుకుంటే ఇంకా భక్తులు ఎక్కువ మంది వచ్చి శివుడి ఆశీస్సులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. సిద్ధేశ్వర స్వామి టెంపుల్, అలాగే వెంగమాంబ తల్లి గుడి, ఈ 2 గుళ్ళు, అలాగే ఉదయగిరి ఫోర్టు, ఈ 3 కూడా కనెక్ట్ చేసుకుంటే మనకు టూరిజం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. పెద్ద రోడ్డు వస్తూ ఉంది మనకిడ. పిల్లలకి, ఆడపడుచులకి, చిన్నారులకి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువనేత లోకేష్ బాబు గారి తరపున, నా తరపున, నా కుటుంబం తరపున ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. శివుడు ఆశీస్సులు అందరి మీద ఉండి, అందరూ అన్ని కుటుంబాలు చల్లగా ఉండి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం. నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం.
నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, గిన్నె భిక్ష, కుంభహారతులు, లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి 12:30 నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం. పై 2 దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి, శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్, ఎల్జీఆర్ ఇన్ఫ్రా, హైదరాబాద్.